స్టూడెంట్స్ ఈరోజు క్లాస్లో అడ్వాన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో మిషనింగ్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాము. మనకి మిషనింగ్ ప్రాసెస్ అంటే ముఖ్యంగా రెండు ఉంటాయి, కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్ అండ్ నాన్ కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్ అనేది. కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఏదైతే విచ్ హ్యావింగ్ ద ఫిజికల్ కాంటాక్ట్ బిట్వీన్ టూల్ అండ్ వర్క్ పీస్ని కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్ లేదా ట్రెడిషనల్ మిషనింగ్ ప్రాసెస్ అని అంటాము. నాన్ కన్వెన్షనల్ అంటే ఫిజికల్ కాంటాక్ట్ టూల్కి వర్క్ పీస్కి మధ్యన ఉండదన్నమాట. అలాగే కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్లో మనకి ఏంటి అంటే చిప్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే టూల్ని వర్క్ పీస్ కాంటాక్ట్లో ఉంటాయి కనుక చిప్ అనేది రిలీజ్ అవుతుంది. వేర్ నాన్ కన్వెన్షనల్లో మనకి చిప్ ఫార్మేషన్ అనేది ఉండదు. సో అలాగే ఇక్కడ కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్లో మెటీరియల్ వేస్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నాన్ కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్లో మనకి మెటీరియల్ వేస్టేజ్ అనేది ఉండదు. అందుకనే దీన్ని ఈ నాన్ కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్ని నాన్ ట్రెడిషనల్ మిషనింగ్ ప్రాసెస్ అంటాం. అలాగే అడ్వాన్స్డ్ మిషనింగ్ ప్రాసెస్ అని, నాన్ కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్ అని చెప్పడం జరుగుతుంది. సో దీని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. So a non-conventional machining process is a very special type of machining process because in this process there is no direct contact between tool and workpiece. In unconventional machining process, a form of energy such as mechanical energy, electrical, chemical is used to remove the unwanted material for given వర్క్ పీసెస్. సో నేను చెప్పాను కదా, ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు అంటే మరి ఎలా మెటీరియల్ వర్క్ పీస్ మీద ఉన్న మెటీరియల్ రిమూవ్ చేయబడుతుంది అంటే మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ని యూజ్ చేసుకుని, అది అయితే మెకానికల్ ఎనర్జీ అవ్వచ్చు, లేదా ఎలక్ట్రికల్ ఎనర్జీ కావచ్చు, లేదా కెమికల్ ఎనర్జీ కావచ్చు, లేదా లైట్ ఎనర్జీ, సో అలాగా డిఫరెంట్ ఎనర్జీ ఫామ్స్ని యూజ్ చేసుకుని మనకి మెటీరియల్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఫర్ సపోర్టింగ్ ద వర్క్ పీస్ అంటే వర్క్ పీస్ని సపోర్ట్ చేయడానికి, అంటే దాన్ని హోల్డ్ చేయడానికి మనం ఫిక్స్చర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో అందుకనే దీన్ని నాన్ ట్రెడిషనల్ మిషనింగ్ ప్రాసెస్ లేదా నాన్ కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్ అని చెప్తాం. నెక్స్ట్ దీనివల్ల ఈ నాన్ కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే గుడ్ యాక్యురసీ ఉంటుంది, గుడ్ సర్ఫేస్ ఫినిష్ ఉంటుంది. అలాగే కాంప్లెక్స్ షేప్స్ కెన్ బి ఈజీలీ మేడ్. సో ఎంత కాంప్లెక్స్ షేప్స్ అన్నా ఈజీగా ఇది మిషనింగ్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే టూల్కి లాంగ్ లైఫ్ ఉంటుంది, అంటే ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు కనుక మనకి లాంగ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ కాంటాక్ట్ ఉందనుకోండి, వేర్ అండ్ టేర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో టూల్ బ్రేకేజ్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ వేర్స్ ఉంటాయి కదా, అబ్రెషన్ వేర్, అడహెన్స్ వేర్, ఆక్సిడైజేషన్, సో ఇలా ఫ్యాటిక్ వేర్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేర్స్ కూడా ఉన్నాయి. వాటికి ఏంటంటే టూల్ లైఫ్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుంది కనుక. వేరేస్ ఇక్కడ అన్కన్వెన్షనల్లో ఎలాంటి ఫిజికల్ కాంటాక్ట్ ఉండదు కనుక మనం మీడియంగా సోర్స్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేస్తాం కనుక అందుకనే మనకి ఇక్కడ టూల్ లైఫ్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలాగే కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్లో ఏంటంటే మనకి యాక్యురసీ విషయంలో చూసుకున్నట్లయితే మనకి అది మిషనింగ్ ప్రాసెస్లో యాక్యురసీ అనేది ఉండదు. సో దాని యాక్యురసీ కోసం మిషనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా అదర్ మిషనింగ్ ప్రాసెస్ యూజ్ చేసి దాన్ని యాక్యురసీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలాగే సర్ఫేస్ ఫినిషింగ్ కోసం కూడా ఎడిషనల్గా అదర్ మిషనింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, సూపర్ ఫినిషింగ్ ప్రాసెస్ అని, అలాగే బ్రోచింగ్ ప్రాసెస్, అలాగే బ్రషింగ్, హార్నింగ్, ట్యాపింగ్, ల్యాపింగ్, సో ఇలా ఫినిషింగ్ ప్రాసెస్ కూడా ఎడిషనల్గా యూజ్ చేయవలసి వస్తుంది దానికి. వేరే అన్కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్లో అలాంటివి ఎలాగా ఎడిషనల్ మిషనింగ్ ప్రాసెస్ అనేవి యూజ్ చేయనవసరం లేదన్నమాట. వేరే డిసడ్వాంటేజెస్ వచ్చేసి దీంట్లో మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కాస్ట్ మరి అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు ఎక్విప్మెంట్ ఉంటుంది, ఇన్స్టాలేషన్ కాస్ట్ ఉంటుంది, మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది కదా. సో అదే
అండ్ ఇట్ రిక్వైర్స్ స్కిల్డ్ ఆపరేటర్స్. సో ఈ మిషనింగ్ ప్రాసెస్ మనం ఎలా పడితే అలా యూజ్ చేయడానికి ఉండదండి. సో స్కిల్డ్ ఆపరేటర్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇట్స్ సెటప్ ఈజ్ డిఫికల్ట్. సో సెటప్ చేయడం కూడా అది డిఫికల్ట్, ఎందుకంటే కొన్ని క్లోజ్డ్ ఛాంబర్స్లో పెట్టాల్సి వస్తుంది. సో ఏది తేడా వచ్చినా సరే డ్యామేజ్ మొత్తం కూడా మిషనింగ్ మీద పడుతుంది. సో అవి డిసడ్వాంటేజెస్ అన్నమాట. ఇవి ఎలా క్లాసిఫై చేశారు అని అంటే బేస్డ్ ఆన్ ద ఎనర్జీ, ఏ ఎనర్జీ యూజ్ చేసి మనం మిషనింగ్ ప్రాసెస్ చేస్తున్నామో దాన్ని బట్టి దీన్ని క్లాసిఫై చేయడం జరిగింది. సో మెకానికల్ ఎనర్జీ బేస్డ్ మిషనింగ్ ప్రాసెస్, అలాగే ఎలక్ట్రికల్ బేస్డ్, కెమికల్, ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ బేస్డ్ అండ్ థర్మల్ ఎనర్జీ బేస్డ్. సో వాటిని బట్టి డివైడ్ చేయడం జరిగింది, క్లాసిఫై చేయడం జరిగింది. ఫస్ట్ మెకానికల్ ఎనర్జీ బేస్డ్ ఏంటో చూద్దాము. ఇన్ దిస్ ప్రాసెస్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ యూజ్ టు రిమూవ్ అన్వాంటెడ్ మెటీరియల్ లైక్ అబ్రెసివ్ జెట్ మిషనింగ్, వాటర్ జెట్ మిషనింగ్, అల్ట్రాసోనిక్. సో మెకానికల్ మెకానికల్ ఎనర్జీ బేస్ చేసుకుని యూజ్ చేసే మిషనింగ్ ప్రాసెస్ ఏంటి అని అంటే జెట్ మిషనింగ్, అబ్రెసివ్ జెట్ మిషనింగ్, వాటర్ జెట్ మిషనింగ్ అండ్ అల్ట్రాసోనిక్ మిషనింగ్. సో ఈ 3 మిషనింగ్ ప్రాసెస్, అలాగే ఇలాంటివి ఇంకా ఉన్నాయి. బట్ మనం థియరిటికల్గా డిస్కస్ చేసుకునేవి ఏంటి అని అంటే మన సిలబస్లో అడిగేవి కూడా ఈ మిషనింగ్ ప్రాసెస్సే. సో అందుకని ఈ 3 ముఖ్యంగా. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బేస్ చేసుకుని యూజ్ చేసేవి ఏంటి అని అంటే ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మిషనింగ్ అండ్ వైర్ కట్ ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ మిషనింగ్ ప్రాసెస్ అండి. సో ఇవి ఎలక్ట్రికల్ ఎనర్జీని బేస్ చేసుకుని యూజ్ చేసే మిషనింగ్ ప్రాసెస్. వేరే కెమికల్ ఎనర్జీని బేస్ చేసుకునేవి ఏంటి అని అంటే ఫోటోకెమికల్ మిషనింగ్, ఎలక్ట్రోకెమికల్ మిషనింగ్, ఎలక్ట్రోకెమికల్ గ్రైండింగ్, సో ఆన్. సో ఇవి. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ ఎనర్జీ బేస్డ్. థర్మల్ ఎనర్జీ వచ్చేసరికి లైక్ ప్లాస్మా బీమ్ మిషనింగ్, లేజర్ బీమ్ మిషనింగ్. సో ఇవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వీటిలో టైప్స్ ఏంటి అని అంటే మనం ముఖ్యంగా UCMPలో అంటే బీటెక్లో ఈ సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే ఎంటెక్లో కూడా ఫర్దర్ ఎక్స్టెన్షన్తో ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుందండి. సో అందరికీ యూజ్ అయ్యేలాగా ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఏంటంటే ఓన్లీ ఫిగర్ని బట్టి మొత్తం థియరీ రాసే విధంగా నేను షార్ట్కట్లో అండ్ ఈజీ టిప్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. అండ్ దీనిలో వచ్చే టైప్స్ వచ్చేసి అబ్రెసివ్ జెట్ మిషనింగ్, అల్ట్రాసోనిక్ మిషనింగ్, ఎలక్ట్రోకెమికల్ మిషనింగ్, ఎలక్ట్రో డిశ్చార్జ్ మిషనింగ్, ఎలక్ట్రో బీమ్ మిషనింగ్, లేజర్ బీమ్ అండ్ ఎలక్ట్రోకెమికల్ గ్రైండింగ్ మిషనింగ్. ఇవి డిఫరెంట్ టైప్స్ అండి. ఎక్కువ అన్కన్వెన్షనల్ మిషనింగ్ ప్రాసెస్లో మనం డిస్కస్ చేసుకునే మిషనింగ్ ప్రాసెస్ ఏంటి అని అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో ఈచ్ అండ్ ఎవ్రీ మిషనింగ్ ప్రాసెస్ సింపుల్గా మీకు డయాగ్రామ్ చూసి ఎలా మీరు రాయగలరో, అలాగే ఏవి ఇంపార్టెంట్ పారామీటర్స్ని మనకు ముఖ్యమో ఆ మిషనింగ్ ప్రాసెస్కి అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.